నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏర్పడిన మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు. విద్యా హక్కు చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. తమ పిల్లలకు సీటు వచ్చిన స్కూళ్లకు వెళ్లినప్పుడు తమపై నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించారని ఆవేదన. టీడీపీ మహిళలు విజయోత్సవ సంబరాలు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా నృత్యం చేస్తూ ఆనందం వ్యక్తం చేసిన మహిళలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏర్పడిన మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బుధవారం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ప్రసారం ఏర్పాటు చేయడం జరిగింది. प्रधानमंत्री मुद्दतों में होती है शख्सियत उनके जैसे अंदाज के बयान से हो इतिहास हो जाता है. हमें गर्व बनते देखा है. गौरवनीय हमारे भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र दामोदर दास मोदी जी को हम सबके प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी థ్యాంక్ యూ. అతిథులందరికీ ప్రేమపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఇప్పుడు వెంటనే అందరూ దయచేసి ఒక్కసారి నిలబడండి. నా పోలీస్ సిబ్బంది ధన్యవాదాలు. అందరూ కూర్చోండి. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను మా బావ మా మోడీ బావ గవర్నర్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్యులుగా ఎంపికైన వారిచే పదవి మరియు రహస్య చదవటం జరుగుతుంది. గౌరవనీయులు కొనిదాల పవన్ కళ్యాణ్ గారు కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి
ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కొరకు ఏర్పాటు చేసిన 2009 విద్యా హక్కు చట్టాన్ని అన్ని స్కూళ్లలో అమలు జరిగేలా ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నామని ఉచిత విద్యార్థుల సంఘం ప్రెసిడెంట్ కొమ్ము సత్యబాబు సెక్రటరీ ఏ సత్యబాబు అన్నారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో సంఘ నాయకులు మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఆన్లైన్లో సీటు వచ్చిన కొన్ని పెద్ద స్కూళ్లు అమలు చేయడం లేదు. కార్పొరేట్ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని విడనాడి సీటు వచ్చిన స్కూళ్లలో ప్రభుత్వం కేటాయించిన ఫీజులు కాకుండా వారు అడిగిన ఫీజులు చెల్లించకపోతే అడ్మిషన్ ఇవ్వబోమని కరాఖండిగా చెబుతున్నారు. మీడియా మిత్రులకు అలాగే విద్యా హక్కు చట్టం ఆర్టీఏ మరి తల్లిదండ్రుల యొక్క ప్రెసిడెంట్, నా పేరు కొమ్ము సత్యబాబు అండి. ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం రాజమండ్రి జిల్లాలో ఉండబడే బడా స్కూల్ వారు ఆర్టీఏ ద్వారా వచ్చిన సీట్లను నిర్లక్ష్యం చేస్తూ మమ్మలను చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు. ఇదే విషయాన్ని డిఈఓ గారి దృష్టికి వెళ్తే డిఈఓ గారు చెప్పినా కూడా ఇవ్వలేని పరిస్థితి. ఈ రోజున డిఈఓ గారి మాట నిర్లక్ష్యం చేస్తున్న యాజమాన్యాలకి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. మరి 12C ప్రకారం ఆర్టీఈ 12C ప్రకారం పేద విద్యార్థులకి ఎవరికైతే సీట్లు ఆన్లైన్లో వచ్చినాయో వారందరికీ సీట్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి మేము ఫ్రీ సీట్ల ద్వారా వచ్చాం సార్, మాకు సీట్లు ఇప్పించండి అంటే 60,000 70,000 కట్టండి అప్పుడే ఇస్తామని అంటున్నారు. మరి ఇది ఎందుకు? మరి మేము ఆన్లైన్లో పెట్టుకోండి, మేము ఫ్రీ సీట్లు 25 ప్రకారం ఇస్తామని ఎందుకు ప్రభుత్వంతో కమిట్మెంట్ అయ్యారో మేము అడుగుతున్నాం. వారు కమిట్మెంట్ అయిన ద్వారానే మాకు ఆన్లైన్లో పెట్టుకుంటే ట్రిప్ స్కూల్ అనో, గౌతమి స్కూల్ అనో, బాస్మి స్కూల్ అనో రకరకాలైన పెద్ద పెద్ద బడా స్కూల్ అన్ని కూడా ఆన్లైన్లో రావడం వచ్చింది. కాబట్టి నా మీడియా మిత్రులకు తెలియజేస్తామంటే మీరు గవర్నమెంట్కి తెలియచేయండి మా యొక్క బాధలను. మాకు ఇచ్చే ఈ యొక్క ఫ్రీ సీట్లను 25% ప్రతి స్కూల్ కూడా అమలు చేయాలి. ఏ అయితే పెద్ద స్కూల్ ఉన్నాయో డిఈఓ గారు, కలెక్టర్ గారు కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలని తల్లిదండ్రుల తరఫున మేము డిమాండ్ చేస్తాం. నా పేరు సుధీర్ అండి. నేను ఫెస్పా అసోసియేషన్లో సెక్రటరీగా ఉన్నాను. మా యొక్క ఫెస్పాలో చాలా సమస్యలు వెలువడినాయండి. అయితే ఆ సమస్యల మీడియా ముందు పెట్టడం జరుగుతుంది. అయితే మా యొక్క 12C ఆర్టీఏ రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారం వచ్చిన పేద విద్యార్థులకి తక్కువలసిన సీట్లు కొన్ని స్కూల్ వారు నిరాకరిస్తున్నారండి. ట్రిప్ స్కూల్స్, ఫ్యూచర్ కిడ్స్, శ్రీ గౌతమి, లారల్ హై స్కూలు, ఇలాగా తదుపరి స్కూల్స్ అన్నీ కూడా చాలా తల్లిదండ్రుల పట్ల అవమానంగా మాట్లాడుతూ మేమేమో సీట్లు, మీరు ఎవరితో చెప్పుకుంటే వారితో చెప్పుకోండి అన్న విధంగా మాట్లాడుతున్నారండి. మేము చాలా గౌరవంగా, అయ్యా మేము పేదవాళ్ళం, మా యొక్క సీట్లు అనేది మీ స్కూల్లో పెట్టుకోలేదండి, మాకు ఆన్లైన్లో వచ్చిన అప్లికేషన్ ద్వారా మేము స్కూల్ పెట్టుకోవడం జరిగింది, మాకు మీ స్కూల్లో రావడం జరిగింది, మేమేం చేస్తామయ్యా, మీరు స్కూల్కి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కాబట్టే కదా గవర్నమెంట్కి సీట్ రావడం జరిగిందని చాలా మర్యాదపూర్వకంగా వాళ్ళని చాలా ప్రేమతో అడగడం జరుగుతుంది. వాళ్ళు కటాకండిగా చాలా క్రూరంగా మేమివ్వము, సమాధానం ఎందుకు చెప్పాలి, మరలా మళ్ళీ ప్రాధేయపడుతూ అయ్యా మేము కావాలని మీ స్కూల్స్ పెట్టుకోలేదండి, 10 స్కూల్స్ వచ్చినాయి, 1 కిలోమీటర్ పరిధిలో కొన్ని స్కూల్స్ వచ్చినాయి, 3 కిలోమీటర్ పరిధిలో కొన్ని స్కూల్స్ వచ్చినాయి, ఇవన్నీ పెట్టుకుంటేనే ఆన్లైన్ తీసుకుంది, అందులో మేము ఏ స్కూల్ కూడా మాకు ఈ స్కూల్ కావాలని పెట్టుకోలేదు, ఆన్లైన్ తీసుకొని అమరావతి వెళ్ళి లాటరీ ద్వారా మీ స్కూల్లో రావడం జరిగింది, మేము కావాలని పెట్టుకోలేదయ్యా
అమ్మగారు అని మేము ప్రాధేయపడిన నిరాకండిగా మీరు ఏం చేసుకుంటారో, ఎవరి దగ్గర వెళ్తారో మీ ఇష్టం, మీకు చేతనైంది చేసుకోండి. మీరు స్కూల్లో జాయిన్ అయితే 1,00,000 రూపాయలు, 60,000, 70,000 కట్టాలి. అలాగైతేనే మేము ఈ యొక్క సీట్ అనేది ఇస్తాము, లేకపోతే ఇవ్వము అని కటాకండిగా చెప్తున్నారు. 60,000, 70,000 పెట్టుకుని ఇలాగుంటే ఈ స్కూల్లో ఎందుకు చదివిస్తాం? అసలు మేము ఒక 20,000, 30,000 స్కూల్లోనే చదివించుకోగలం కదా. మేము చదువుకోలేదు కాబట్టి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4వ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. స్థానిక సుబ్రహ్మణ్యం మైదానంలో ప్రమాణ స్వీకారం లైవ్ లో చూసేందుకు స్క్రీన్ ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉండగా స్క్రీన్ పై చూసిన టీడీపీ మహిళలు ఆనందాలతో స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడతారని అన్నారు. ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవనీయులు ఢిల్లీ పెద్దల దగ్గర తాకట్టు పెడితే నందమూరి తారక రామారావు రాజకీయాలకు వచ్చి తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి 9 నెలల్లో అధికారంలోకి వచ్చారని అన్నారు. పేద ప్రజలకు కూడు గూడు గుడ్డ తెచ్చి ఇచ్చి పేదవారిని అభివృద్ధి చేశారని అన్నారు. ఈరోజు మా అన్న నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం, అలాగే పవన్ కళ్యాణ్ గారు మంత్రులు, మన రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవం కాపాడినటువంటి మా చంద్రన్న గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంటే పట్టలేని ఆనందం, పట్టలేని చరిత్రాత్మక చరిత్రలో సృష్టించిన రోజు, చరిత్రలో నిలిచిపోయిన రోజు, గిన్నిస్ బుక్ ఎక్కే రోజు. ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలుగుదేశం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతుంటే అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడి కూడు గూడు నీడ ఇచ్చిన మహానేత మా అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఈనాడు ఈ 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలకలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నలిగిపోతుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం కాపాడినటువంటి ఈనాడు మా నారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురిని విష్ణు బ్రహ్మ మహేశ్వరులుగా నమ్మి రాష్ట్ర ప్రజలు అట్టడుగు పడుతున్న రాష్ట్రాన్ని కాపాడిన వారు ఈ యొక్క రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించారు, ఈ రోజు మన కోసం మనం ఓటేయాలి, మన అభివృద్ధి కోసం మనం ఓటేయాలి, మన రాష్ట్రం కోసం ఓటేయాలి, మన పిల్లల కోసం ఓటేయాలి, పేద ప్రజల కోసం ఓటేయాలి, యూత్ కోసం ఓటేయాలి, ముఖ్యంగా మహిళల కోసం ఓటేయాలి అని ఆలోచించి ఈ రోజు మహాసముద్రముగా మరి పట్టలేనంత మెజార్టీతో పట్టం కట్టినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ వందనం, అభివందనం. అలాగే ఈ రోజు రాజమండ్రిలోకి వచ్చి ఆదిరెడ్డి కుటుంబం ఆదరించే కుటుంబం 4 ప్రజాప్రతినిధులు ఉన్నారు. ముందు మేయర్గా మహాతల్లి మరి ఒక బీసీ మహిళగా మొట్టమొదటిగా మరి మేయర్గా ఆవిడకి అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఎన్నలేని అవకాశాలు, ఎన్నలేని సేవలు చేశారు రాజమండ్రికి. అలాగే ఎమ్మెల్సీగా ఆదిరెడ్డి అప్పారావు గారు ఎన్నో సేవలు అందించారు. మరియు ఈ రోజు ఆదిరెడ్డి భవానమ్మని ఈ రాజమండ్రి ప్రజలు 35,000 మెజార్టీతో నెగ్గించారు. ఆ కుటుంబం సేవా దృక్పథ కుటుంబం, ప్రతి ఒక్కరికి లేదనకుండా సహాయం చేస్తారనే ఉద్దేశంతో మరి తెలుగుదేశం పార్టీ మరి ప్రజలు ఈ రాజమండ్రి ప్రజలందరూ కూడా ఆదిరెడ్డి కుటుంబానికి పట్టం కట్టారు. మరి ఈ రోజు యువనాయకుడు మా చంద్రన్న 24 గంటల్లో 18 గంటలు పనిచేస్తున్న చంద్రన్న తర్వాత రాజమండ్రిలో 18 గంటల్లో 24 గంటల 18 గంటలు పనిచేసే ఏకైక నాయకుడు మా యువ నాయకుడు ఆదిరెడ్డి వాసు గారు. కనుకనే ఈ రోజు ప్రతి మహిళ, అవ్వ, తాత, అక్క, చెల్లి అందరూ కూడా 72,000 రూపాయలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4వసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు ప్రమాణ స్వీకారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు రాయి అప్పన ఆధ్వర్యంలో గోదావరి నదిలో పడవలు ఏర్పాటు చేసి వాటికి జెండాలు అలంకరించి కార్యకర్తలతో విజయోత్సవాలు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి మాతకు పూజలు చేసి పసుపు, కుంకుమ, గాజులు, చీరతో సారే సమర్పించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడని విమర్శించారు. 5 ఏళ్ల పాలనలో ఆయన రాష్ట్రాన్ని దివాలా తీయించారని పేర్కొన్నారు.
రాజధాని లేని రాష్ట్రంగా ఆయన పాలన చేశారని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వవలసిన 27 పథకాలను తుంగలో తొక్కి ఆ నిధులను ఇతర పథకాలకు మళ్లించారని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆకాంక్షించారు. యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తారని అన్నారు. జై బీజేపీ జనసేన తెలుగుదేశం ఐక్యత. ఈరోజు మహా పర్వదినం జూన్ 12వ తారీఖు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వారి జీవితాల్లో వెలుగులు నింపే రోజు ఈ రోజు మొదలవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి తరఫున ఈరోజు ప్రమాణ స్వీకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల్లో తెలుగు ప్రజలు ఎన్డీఏ కూటమికి అఖండ మెజార్టీ ఇచ్చి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిపించి వారి మనసులో ఉన్న మాట చెప్పగానే చెప్పారు. వారికి సదా గోదావరి మాత సాక్షిగా తెలుగుదేశం కార్యకర్తలు ఆదరణతో వారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరియు ఇక్కడ ఎంపీగా పోటీ చేసిన పురంధరేశ్వరి గారు మరియు సీనియర్లైన గోదంట్ల బుచ్చి చౌదరి గారు, రాజమండ్రి డైనామిక్ హీరో యువకుడు ఆదిరెడ్డి వాసు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నందున మేము గోదావరి మాతకు పసుపు కుంకుమ గాజులు మరియు సారీ ఇచ్చి అమ్మవారి ఆశీస్సులు తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు మరియు తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు ఈ రోజు ప్రమాణం స్వీకారం చేయుచున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అచ్చెన్నాయుడు గారికి, అలాగే కేంద్రంలో ప్రమాణం స్వీకారం మినిస్టర్లుగా చేసిన రామ్మోహన్ నాయుడు గారికి మరియు ఇతర మంత్రులకు కూడా పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగు ప్రజల ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ శుభదినం నుంచి ఇక నుంచి గోదావరి మాత సాక్షిగా 2027 పుక్షరాలు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పురంధరేశ్వరి గారి పర్యవేక్షణలో సీనియర్ నాయకులు బుచ్చి చౌదరి గారు నిర్వహణలో యంగ్ డైనామిక్ హీరో ఆదిరెడ్డి వాసు గారి పర్యవేక్షణలో 2027 పుక్షరాలు అత్యంత అద్భుతంగా జరిగి తెలుగు ప్రజల ఆశలు నెరవేరేటట్టు వారు ప్రజాపాలన సాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ తెలుగు ప్రజలందరికీ తెలుగుదేశం ఎన్డీఏ కూటమిని ఆదరించిన అందరికీ కూడా జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, పురంధరేశ్వరి గారి నాయకత్వం, బుచ్చి చౌదరి గారి నాయకత్వం, డైనామిక్ వీర ఆదిరెడ్డి వాసు గారి నాయకత్వం, ఎన్ కృష్ణ గారి నాయకత్వం, ఎన్ కృష్ణ గారి నాయకత్వం,
కృష్ణ గారి నాయకత్వం, ఆదిరెడ్డి వాసు గారి నాయకత్వం, చౌదరి గారి నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, గోదావరి మాతకు, గోదావరి మాతకు, గోదావరి మాత ముద్దుబిడ్డ దుర్గేష్ గారికి, గోదావరి మాత ముద్దుబిడ్డ జనసేన అభ్యర్థి దుర్గేష్ గారికి, గోదావరి మాత ముద్దుబిడ్డ దుర్గేష్ గారికి, జై జనసేన, జై బీజేపీ, జై తెలుగుదేశం, జై గోదావరి మాతకు, జై జిల్లా వ్యాప్తంగా 29 చోట్ల ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్స్ ద్వారా పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఇతర మంత్రివర్గ సభ్యులు బుధవారం చేపట్టనున్న పదవీ స్వీకార ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని వీక్షించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 29 ప్రదేశాల్లో డిజిటల్ స్క్రీన్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో ఆనం కళా కేంద్రం, సుబ్రహ్మణ్య మైదానం, రామాలయం సెంటర్, ఏబీఏ రోడ్, పుష్కర్ ఘాట్, ఎంఎస్ఆర్ హైటెక్ బస్ షెల్టర్, ఏసీ గార్డెన్స్, మున్సిపల్ కళ్యాణ మండపం, బి మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం, క్వారీపేట సెంటర్, రౌత్ తాతల కళ్యాణ మండపం తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ప్రత్యక్ష ప్రసారాన్ని ఆసక్తిగా తిలకించడం జరిగిందన్నారు. కొవ్వూరు, నిడదవోలు, ఇతర మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఆయా వేదికల ద్వారా పెద్ద ఎత్తున ప్రజలు హాజరైనట్లు తెలిపారు. ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా గవర్నర్ గారిని, గౌరవనీయ గవర్నర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను మా బావ, మా మోడీ బావ. గవర్నర్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్యులుగా ఎంపికైన వారిచే పదవి మరియు రహస్య చదవటం జరుగుతుంది. గౌరవనీయులు కొనిదాల పవన్ కళ్యాణ్ గారు కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని
गौरवनीय नारा लोकेश गारू, భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతారని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాన్ని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పదవి ప్రమాణ స్వీకారం మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేత ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం మరియు రహస్య పరిరక్షణ విజ్ఞప్తి చేస్తున్నాను. విజయవంతమని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రత కాపాడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏర్పడిన మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం, తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు. విద్యా హక్కు చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. తమ పిల్లలకు సీటు వచ్చిన స్కూళ్లకు వెళ్లినప్పుడు తమపై నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించారని ఆవేదన. టీడీపీ మహిళలు విజయోత్సవ సంబరాలు, చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా నృత్యం చేస్తూ ఆనందం వ్యక్తం చేసిన మహిళలు. ఇవి ఇప్పటివరకు నా వచ్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.